సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలో డ్వాక్రా మహిళా సంఘాల పేరుతో మోసం జరిగిందని ఆరోపిస్తూ బాధితులు మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. సంఘంలో లోన్ ఇప్పిస్తామని నమ్మించి తమకు తెలియకుండానే కొందరు వ్యక్తులు తమ పేరు మీద లక్షల రూపాయల రుణాలు తీసుకుని ఆ డబ్బును సొంతానికి వాడుకున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు బ్యాంకులు కోర్టుల ద్వారా నోటీసులు పంపుతున్నాయని వారు తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలోని 620 డ్వాక్రా సంఘాలకు సంబంధించిన వ్యవహారంలో సీఓగా పనిచేసిన సరిత, ఆర్పీగా పనిచేసిన కృష్ణలీల మరియు ఒక మహిళా సంఘం అధ్యక్షురాలు మంజుల తమను మోసం చేశారని బాధితులు ఆరోపించారు. వీరు తమ పేరు మీద లక్షల రూపాయల రుణాలు తీసుకున్నారని, గతంలో ఈ విషయం అధికారులకు చెప్పినా పట్టించుకోలేదని తెలిపారు. తమకు న్యాయం కోసం బాధితులు జిల్లా మెప్మాధికారులకు మరియు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన అధికారులు అవినీతికి పాల్పడిన సరిత, మంజుల, కృష్ణలీలను విధుల్లో నుంచి తొలగించారు. అయినప్పటికీ బ్యాంకుల్లో ఉన్న బకాయిలను వారు చెల్లించకపోవడంతో బాధితులకు బ్యాంకు నోటీసులు వస్తున్నాయని తెలిపారు. తాము తీసుకున్న రుణాలకు తాము ఎలా బాధ్యులమవుతామని, తమ పేరుపై ఉన్న బకాయిలను బాధ్యులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేశారు. మంజులను నేను ఎనుగుడి నడిపిస్తున్న ఎనుగుర్తి యాదగిరిని కృష్ణలీల భర్త ఎనుగుర్తి యాదగిరిని దీనికి స్కామ్ ఎనుగుడి నడిపిస్తున్న ఎనుగుర్తి యాదగిరిని కృష్ణలీల మంజులను మహిళను కులం పేరుతో దూషిస్తున్న ఎనుగుర్తి యాదగిరిని కృష్ణలీల మంజులను తక్షణమే న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నేను మాట్లాడిన తర్వాత నేను చూసి ఎంక్వైరీ చేసిన తర్వాత నేను రిపోర్ట్ పెట్టి నెంబర్ రాశాను. 88499935 ఉండని ఎందుకోసం ఇస్తారు అందరం పడుతున్నాం. ఎవరు ట్రాన్స్ఫర్ చేయించేసిన లేదు ఎక్కువ ట్రాన్స్ఫర్ చేయించింది. వీళ్ళ పేర్ల మీద లోన్లు ఉన్నట్టు వీళ్ళకి ఇట్లా తెలియదు. ఇంకా మిగతా సభ్యులకి అమ్మ పేరు ఉపేంద్రమ్మ, ఆమెకు లోన్ ఉన్నట్టు తెలియదు. ఇప్పుడు మేము చెప్పే వరకు ఆమె పేరు మీద గ్రూప్ లో లోన్ ఉంది. సార్ నోట్ మలికాంబ, మేము గౌరారంలో ఉంటా, 7 హాస్పిటల్లో పనిచేస్తాను. నేను నా దగ్గర 2 లక్షల లోన్ నాకు వచ్చింది. 1,00,000 రూపాయలే అని నెహ్రూ గ్రూప్ మాది. నాకు వచ్చింది 1,00,000 రూపాయలే అని అన్నది. నీకు 1,00,000 ఇస్తారు కొత్తగా జాయిన్ అయితే అన్నది. నేను నిజమే కావచ్చు అనుకొని సరే అక్క అని అన్న. 1,00,000 రూపాయలు తీసుకున్న సంగతి కూడా నాకు తెలియదు. 50,000 తీసుకుంటున్నా అన్నది. కానీ బ్యాంకులో చూస్తే 1,00,000 రూపాయలు కృష్ణలీల అన్నది. నెల నేను కడతారా, నేను కూడా తీసుకుంటున్నా 1,00,000 రూపాయలు నీ పేరు మీద నేను కడతా అని అన్నది. నా మీద 1,00,000 తీసుకుంది, నాకు 1,00,000 ఇచ్చింది. ఇప్పుడు అడుగుతేనేమో నాకు తెలియదు, మీరు కోట్ల చుట్టూ అటు ఇటు తిరుగుతురు కదా, వాళ్ళకి పిల్లలు చెప్తురు కదా, వాళ్ళే కడతారు మీ పైసలు అని అంటుంది. ఇప్పుడు మేము ఏడేడా కంప్లీట్ ఇస్తే వాళ్ళే కడతారు, కంప్లీట్ ఇచ్చిన వాళ్ళే కడతారు అని. నన్ను కర్ణాల మధ్యలో ఇక్కడ తీసుకొచ్చి నీకు బతుకుదరు చూపిస్తాక నీకు ఇట్లా చేసి అట్లా చేసి అని తీసుకొచ్చింది. నన్ను ఇక్కడ పెట్టింది. అయితే గ్రూప్లో జాయిన్ చేయక ఒక మెంబర్ తక్కువ ఉన్నారాక నువ్వు ఉండు, నేను తీసుకుంటా డబ్బులు, నీకు అవసరం ఉన్నప్పుడు నీకు ఇప్పిస్తా అని తీసుకొచ్చి పెట్టించింది. సార్ పెట్టించినాక నా 2 లక్షలు తీసి డ్రా చేసి ఇచ్చేసిన. మళ్ళీ నా తరఫున ఇంకో 3 పెట్టించిన. నాకు బతుకుదరు చూపిస్తానంటే వాళ్ళు కూడా సరే నీకు బతుకుదరు ఉన్నది కదా, నీకు ఎట్లయినా వాడుకో, ఇట్లా మిషన్లు అవి తెస్తా అన్నారు కదా, అవి తీసుకొని పైసలు ఇచ్చినారు సార్. వాళ్ళు కూడా 2 లక్షలు, వాళ్ళు 6 లక్షలు ఇచ్చినారు. నా 2 లక్షలు 8 లక్షలు సార్. కృష్ణలీల మంజులో తీసుకున్నారు సార్. తీసుకొని నా మీద బంగారం నింద పెట్టి నన్ను ఇంతకెళ్ళి కూడా బయటకు పంపించింది సార్. మళ్ళీ లాస్ట్కి వచ్చి నా 1,00,000 నా పర్సనల్గా నా 1,00,000 ఇచ్చినాను, అవి వాడుకున్నారు. నా మీద బంగారం నింద పెట్టించి
నన్ను ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళగొట్టారు సార్. ఇప్పుడు నాకు నోటీసులు వచ్చినాయి కట్టమని. ఇప్పుడు నేను కట్టే పరిస్థితి కూడా లేదు సార్. నాకు చిన్నపిల్లలు ఉన్నారు. నేను సింగిల్ ఉమెన్, మా ఆయన కూడా లేడు. నేను కిరాయి కట్టుకుంటా బతికేదాన్ని. ఇంటికి అది కూలి పని చేసి. స్వాతి, నా గ్రూప్ పేరు శివశంకర్ గ్రూప్. నా మీద 4 లక్షల లోన్ తీసుకుంది. మొక్క పరిచయం లేకుండా నేను బ్యాంకు నుంచి ఎటువంటి సంతకం కూడా చేయలేదు. ఆమె ఇంటికెళ్ళి ఖాళీ సంతకం చేయమన్న ఒక వైట్ పేపర్ పైన నేను సంతకం చేసి ఇచ్చాను అంతే. దానివల్ల ఆమె బ్యాంక్ వెళ్ళి ఎప్పుడు తెచ్చుకుందో తెలియదు. కానీ నా అకౌంట్లో కూడా పడలేవు. మళ్ళీ ఆ డబ్బులు కూడా ఎట్లా డ్రా చేసిందో ఏం కదో మాకు తెలియదు. ఇట్లా చేసింది, ఇంత మోసం చేసింది సార్. నేను నాకు హార్ట్ అటాక్ ఉంది, హార్ట్ పేషెంట్ నేను. నాకు ఛాతీలో బాగా నొప్పి వస్తుంది. బాగా టెన్షన్కి నేను పడలేను. టెన్షన్ బాగా నోటీసులు బాగా వచ్చినాయి. ఏ బ్యాంక్ అమ్మా? యూనియన్ బ్యాంక్. నాకు 2 చిన్న పిల్లలు ఉన్నారు సార్, ఒక పాప బాబు. నన్ను ఇంతగానో మోసం చేశారు సార్. నాకు కృష్ణలీల మంజుల సార్. నన్ను రేణుక, నేను తోపురాన్లో ఉంటా. నేను ఆల్రెడీ సావిత్రిబాయిలో గ్రూప్లు ఉన్నా. తర్వాత కృష్ణలీలకి ఏం చేసిందంటే, లీలశ్రీ గ్రూప్లు ఉండరా, ఒక ఆమె బదులు నువ్వు ఉండు, ఆమె నీకు ఏ ఇబ్బంది రానిది, నీ ప్రూఫ్స్ ఇట్లా ఏమి ఉండయి అని అన్నది. తర్వాత నాకు అకౌంట్లో 2 లక్షలు పడ్డాయి. ఆ 2 లక్షలు ఆమెకు కృష్ణలీలకు డ్రా చేయగానే మళ్ళీ నాకు ఇవి నోటీసులు అవి వస్తున్నాయి. మొన్న నేను సిద్దిపేటలో వెళ్ళిపోయిందంటే సిద్దిపేట పోతే అందులో రూమ్లో కాల్ చేసి ఉన్నది. అడిగి పోతేనేమో మేము ముగ్గురం కలిసి లొల్లి పెడితే యాదగిరేమో వాళ్ళ అకౌంట్లలో ఆల్రెడీ పైసలు కొట్టిండు, వేరే వాళ్ళకి కొట్టిండు, మా గ్రూప్లో ఉన్న వాళ్ళకే కొట్టిండు. నేను 2 లక్షలు అడుగుతున్నాడు. నువ్వు కోర్టుకు పోతున్నావు కదా, కోర్టు వాళ్ళు ఇస్తారు నీకు పైసలు, మేమేమి ఇయ్యము అని చెప్పిండు. బెదిరించిండు ఆల్రెడీ. ఆమె కృష్ణలీల ఇట్లా అన్నది, నాకేం సంబంధం లేదు అని. 2 లక్షలు పడితే డ్రా చేసి ఇచ్చేసిన. ఈరోజు జరిగిన ఈ విషయ కార్యక్రమం ఏంటంటే, SLF సరస్వతి ఇస్లాం మహిళా సంఘం గురించి మాట్లాడడం జరుగుతుంది. ఈ సంఘంలో కృష్ణలీల, మంజుల, కర్ణాల మంజుల, ఎనగుర్తి కృష్ణలీల, ఎనగుర్తి యాదగిరి వీళ్ళ పాత్రలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇందులో అధికారుల నిర్లక్ష్యం చాలా వహిస్తున్నారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయకుండా ఎన్నో కంప్లైంట్లు వేయడం జరిగింది. కలెక్టర్ గారు ఆధ్వర్యంలో స్పెషల్ టీం వేయడం జరిగింది. ఆ స్పెషల్ టీం ద్వారా కొంత న్యాయం జరిగిందనే తరుణంలోనే మాకు లీగల్ నోటీసులు రావడం కూడా జరిగింది. మేము ఒక పూట రేషన్ బియ్యం కూడా తీసుకొని నెలంతా సర్దుబాటు చేసుకుంటూ ఒక పూట తింటే ఒక పూట గడవని పరిస్థితులు గడిపే కుటుంబాలను సెలెక్ట్ చేసుకొని ఇంతటి భారీ స్కామ్కు తెరలేపినారు. దాని వెనకాల నుండి నడిపించింది ఎనగుర్తి యాదగిరి. ఎందుకంటే పలుమార్లు హెచ్చరించడం జరిగిందని. నేను అడ్వకేట్ను, నేను లాయర్ను, నాకు విలేకరులు ప్రతి ఒక్కరు అమ్ముడు పోయిరని ప్రతిపక్షంగా నా ముఖాముఖి చెప్పడం జరిగింది. ఎన్నోసార్లు ప్రతి మార్లు నాకు చెప్పిండు, ఏ పత్రిక వాడు రాయడు, ఏ మీడియా రాయది, ఏ టెలిఛానల్ చూపించదు, ఏ పత్రికలో రాదు, పలుమార్లు హెచ్చరించాడు. అయ్యా మిత్రులారా, నేను ప్రతి ఒక్కరిని మిమ్మల్ని వేడుకుంటున్న, బాధిత కుటుంబంలో నేను బాధితుని, నేను ఒక పూట తింటే ఒక పూట గడవలేను, నేను ఒక బాధితుని సార్. దయచేసి మా కుటుంబాలకు మీరు న్యాయం చేయాలి. ఎన్నోసార్లు మేము పిఎస్లో కంప్లైంట్ చేయడం జరిగింది, మున్సిపల్ అధికారులకు తెలియజేయడం, కలెక్టర్ ఆధ్వర్యంలో ఎన్నోసార్లు మేము విన్నవించుకోవడం జరిగింది. కానీ ఇంకా కూడా జాప్యం చేస్తున్నారు. మాకు ఆ జాప్యంలోనే లీగల్ నోటీసులు రావడం జరిగింది. ఈ నోటీసులు రావడం వల్ల మరి మేము చావాలంటే చచ్చిపోరని మాట్లాడుతుంది కృష్ణలీల, మంజుల, దానికి ఎన్నుకుండి నడిపిస్తున్న ఎనగుర్తి యాదగిరి, కృష్ణలీల భర్త. వీళ్ళందరిపైన చర్యలు తీసుకోవాలి, వెంటనే అరెస్ట్ చేయాలని మా యొక్క డిమాండ్. మాకు న్యాయం చేయాలి. తొందరగా రెవెన్యూ యాక్ట్, రికవరీ యాక్ట్ నడుస్తున్నది ఈ తరుణంలోనే, అది తొందరగా రికవరీ చేసి బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలి. కొంతమందిని ఆడవాళ్ళని బెదిరిస్తూ కులం పేరుతో కూడా దూషిస్తూ ఈ కార్యక్రమానికి హాజరు కాకుండా ఎంతో మందిని అడ్డుకుంటున్న వ్యక్తులు వాళ్ళు కృష్ణలీల, మంజుల, ఎనగుర్తి యాదగిరి. వీరిపైన కూడా చర్యలు తీసుకోవాలి. ఏమంటే మాకు 4 లాయర్లు తెలుసు, 10 మంది లాయర్లు తెలుసు, ప్రతి మీడియా పత్రిక వాడు నాకు తెలుసు, నా తమ్ముడు లాంటి వాళ్ళు అని చెప్తాడు, ప్రతి మున్సిపల్ అధికారులు నాకు తెలుసు అంటాడు, పోలీస్ అధికారులు నాకు తెలుసు అంటాడు, లాయర్లు నాకు తెలుసు అంటాడు. మరి ఉన్నతాధికారులు అందరూ వాళ్ళైనాక మా బాధిత కుటుంబాలకు ఎప్పుడు న్యాయం జరుగుతుందని ప్రశ్నిస్తున్నా. ఇంకా న్యాయం జరిగే అవకాశమే లేదా? ఈ కుటుంబాలన్నీ ఇదే మున్సిపల్ పరిధిలో అంబేద్కర్ వారి విగ్రహం ముందు మా దళిత కుటుంబాలు అందరూ వచ్చి ఆత్మహత్య చేసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ తరుణంలో జరిగిన పక్షంలో మహాయుద్ధమే జరుగుతుందని నేను ప్రతిపక్షం ముఖాముఖి హెచ్చరించడం జరుగుతుంది. మాకు న్యాయం జరిగే వరకు మేము వెనుకడుగు వేసేదే లేదు ఈ కుటుంబంలో అని అంటాడు. ఎన్నో కుటుంబాలు చస్తే చూస్తానని మాటిస్తున్నారు. ఎవరు? ఎనగుర్తి యాదగిరి, వాళ్ళ భార్య మంజుల, కృష్ణలీల వాళ్ళ భార్య, వీళ్ళందరూ కలిసి మాటిస్తున్నారు. అంటే హెచ్చరిస్తున్నారు, మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇలాంటి పరిణామంలో దయచేసి మా కుటుంబాలందరికీ ఇది స్టేట్ లెవెల్లో, రాష్ట్రం వరకు, స్టేట్ లెవెల్లో సెక్రటరియట్ వరకు ఈ విషయాన్ని చేర్చండి. అన్ని విషయాలు అందరి వరకు చేర్చండి. రాష్ట్రం మొత్తం తెలియాలి ఈ విషయం. మహిళా గ్రూపులు ప్రతి జిల్లాలో జరుగుతుందా? అందరు అధికారులు ఇలాగే ఉన్నారా? సహకరిస్తున్నారా?
బాధిత కుటుంబాలు, చిన్న చిన్న పీడిత కుటుంబాలకు, దళిత కుటుంబాలందరికీ మోసం చేయాలని నిర్ణయించుకున్నారా? జీతాలు సరిపోతలేవా? వాళ్ళు చేస్తున్న తరుణంలో వాళ్ళకి వచ్చే జీతం సరిపోవట్లేదా? ఎందుకు ఇలాంటి తెరలేపుతున్నారు? మేమేమన్నా పెద్ద కుటుంబాలమ్మా? ఒక పూట తింటే తినలేము సార్. ఒక పూట గడిస్తే మాకు ఒక పూట గడవని పరిస్థితి. మాకు ఈ లీగల్ నోటీసులు వచ్చాయి. ఈరోజు చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నామంటే చచ్చిపోయినా పర్లేదని మాట్లాడుతున్నారు వాళ్ళు ముగ్గురు వ్యక్తులు, కృష్ణలీల, మంజుల, యాదగిరి. నేను లాయర్ను, నేను